అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గుంతకల్లులో భారీ వర్షంతో రైల్వే ట్రాక్ నీట మునిగింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ను అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, రైళ్ల రాకపోకలు ఎలా ఉన్నాయి? గౌసియా, అర్ధరాత్రి నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గుంతకల్లులో భారీ వర్షం నమోదు కావడంతో గుంతకల్లు రైల్వే జంక్షన్ లో 3వ ప్లాట్ఫామ్ తప్ప అన్ని ప్లాట్ఫామ్లు నీట మునిగాయి. అంటే ప్లాట్ఫామ్లు రైల్వే ట్రాక్లన్నీ నీట మునిగాయి. ముఖ్యంగా 1, 2, 4, 5, 6 ప్లాట్ఫామ్ల వద్ద ఉన్న రైల్వే ట్రాక్లన్నీ నీట మునిగాయి. 3వ ప్లాట్ఫామ్ వద్ద మాత్రమే కాస్త ట్రాక్ క్లియర్ గా ఉండటంతో రైళ్ల రాకపోకలన్నీ ఆ ట్రాక్ మీద నుంచి నెమ్మదిగా పంపిస్తున్నారు. ముఖ్యంగా అంటే ఇది జంక్షన్ కావడంతో ఈ ట్రాక్లన్నీ నీట మునగడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుపుతున్నారు. ముఖ్యంగా ముంబై, చెన్నై, హంపి, నాగర్కోయల్, కర్ణాటక ఎక్స్ప్రెస్, నాందేడ్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మనం పరిస్థితి చూస్తే ఈ ఉరవకొండ నియోజకవర్గంలో విడపనకల్లు మండలంలో మల్లాపురం గ్రామం జల దిగ్బంధంలో ఉంది. అదేవిధంగా డోనేకల్, 6 కొట్టాల వద్ద వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. డోనేకల్ వాగు ఉధృతి కారణంగా నెల్లూరు అంకోలా జాతీయ రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఆ వాగు తగ్గితే గానీ ముందుకు వెళ్లలేని పరిస్థితి. అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలో 2-3 వార్డులు జల దిగ్బంధంలో ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కురుస్తున్న ఈ భారీ వర్షాలు జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ ముఖ్యంగా అంటే కరువుతో ఇబ్బంది పడుతున్న రైతులు ఇప్పుడు పప్పు శనగ కోసం అందరూ విత్తనం తెచ్చి పెట్టుకున్నారు. ఈ పప్పు శనగ సాగుకు ఇది అనువైన వర్షంగా రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే కొందరికి ఈ వర్షం ఇబ్బంది కలిగిస్తున్నా రైతులకు కొంచెం ఆశాజనకంగా ఉంది అనేది రైతులు చెప్తున్నారు. గౌసియా, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.